నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలితో ప్రధాని ద్వైపాక్షిక సమావేశం పలు రంగాల్లో ఇరువురు నేతల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు 3,22,359 కోట్ల రూపాయలతో 2025-26 బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 48,341 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ శాసనసభలో ప్రతిపాదించిన మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం సంక్షేమం అభివృద్ధికి బడ్జెట్తో ప్రాధాన్యత ఇచ్చామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా ఉందన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. భారతదేశ పర్యటనలో ఉన్న యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈరోజు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఆమెకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. స్వేచ్ఛ, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధన రంగాల్లో సహకారంపై ఇరువురు నేతలు చర్చించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై సమీక్షించారు. సెమీకండక్టర్, AI, 6G, EV, గ్రీన్ హైడ్రోజన్పై చర్చించారు. వాణిజ్యంపై కొత్త అవకాశాలు పరిశీలించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు తన ప్రతినిధి బృందంతో కలిశారు. ఇరువురు మధ్య వాణిజ్యం, సాంకేతిక భద్రత అంశాలపై కీలక చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. యూరోపియన్ కమిషన్ భారతదేశం ద్వైపాక్షిక సమావేశాల అనంతరం ఇరు దేశాల నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారతదేశం పరిశోధనలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణలు, పర్యావరణం, భద్రత, నైపుణ్యం రంగాలలో ఇరు దేశాల భవిష్యత్తులో భాగస్వామ్య అభివృద్ధిని సాధిస్తాయన్నారు. EV బ్యాటరీలు, మైరన్ ప్లాస్టిక్లు, గ్రీన్ హైడ్రోజన్లతో సంయుక్త పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. స్థిరమైన పట్టణాభివృద్ధి కోసం ఉమ్మడి ప్రణాళికను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కనెక్టివిటీ రంగంలో భారతదేశం యూరప్ ఆర్థిక కారిడార్ IMECను మరింత బలోపేతం చేయడానికి నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. IMEC ప్రపంచ వాణిజ్యం, స్థిరమైన వృద్ధి శ్రేయస్సును నడిపించే శక్తిగా మారుతుందని ప్రధాని అన్నారు. मैं यूरोपियन कमीशन प्रेसिडेंट और कॉलेज ऑफ कमिश्नर्स का भारत में हार्दिक स्वागत करता हूं. फ्रेंड्स, भारत और EU की 2 दशकों की स्ट्रेटेजिक पार्टनरशिप नेचुरल है, ऑर्गेनिक है. इसके मूल में ट्रस्ट है, लोकतांत्रिक मूल्यों में साझा विश्वास है, शेयर्ड प्रोग्रेस और प्रॉस्पेरिटी के लिए साझा कमिटमेंट है. इसी स्पिरिट में कल और आज अलग अलग सेक्टर की लगभग 20 मंत्री स्तर की बैठकें हुई है. विभिन्न क्षेत्रीय और वैश्विक मुद्दों पर सिंसियर और मीनिंगफुल चर्चा हुई. हमारी पार्टनरशिप को एलिवेट और एक्सेलरेट करने के लिए कई महत्वपूर्ण निर्णय लिए गए हैं. ट्रेड, टेक्नोलॉजी, इन्वेस्टमेंट, इनोवेशन, ग्रोथ, सिक्योरिटी, स्किलिंग और मोबिलिटी पर सहयोग का एक ब्लूप्रिंट तैयार किया गया है. हमने अपनी टीम्स को एक पारस्परिक लाभकारी ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు సభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్ల రూపాయలుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. మూలధన వ్యయం 40,600
35 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఇక రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు కాగా ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం 27,518 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. ఇక బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు, ఎస్సీల సంక్షేమానికి 20,281 కోట్ల రూపాయలు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్ల రూపాయలు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 19,264 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 18,847 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. 456,000 కోట్ల రూపాయలను అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం 5,434 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సామాజిక ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం స్వయం సహాయక సంఘాల ఉద్యమానికి పర్యాయపదంగా దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేడు మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఈ సాధికారత ఎంతగా ఉందంటే రాష్ట్ర సంక్షేమ విధానాలను మరియు రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది. ఆర్థిక సంవత్సరానికి గాను మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖకు 4,332 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,228 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సాగు వంటి అక్రమ రవాణాలను నిరోధించడానికి ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాల ముప్పు పెరుగుతుండటంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికను రూపొందించినట్లు వివరించారు. పోలీస్ శాఖను మరింత చురుగ్గా తీర్చిదిద్దేందుకు వాహనాలు కొనుగోలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీని మా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగింది. పోలీస్ దళం ఆధునీకరణ పథకం కింద 61.20 కోట్లని విడుదల చేశాం. శాంతి భద్రతలను బలోపేతం చేయడానికి మరియు ఉపాధి కల్పించడానికి 6,100 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ జరుగుతోంది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల సాగు మరియు వీటి అక్రమ వాట్సాప్ గవర్నెన్స్ కోసం మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పయ్యావుల కేశవ్ వివరించారు. ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధ వినియోగంతో సాంకేతిక సహకారం కోసం గూగుల్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా స్టార్టప్ వ్యవస్థకు మద్దతు లభిస్తుందన్నారు. అలాగే గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తమ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. 17,403 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఇప్పటి వరకు 90,315 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. హయాంలో పారదర్శక మరియు పాలనా సౌలభ్యం కొరబడ్డాయి. గూగుల్, టీసీఎస్, మెటా తదితర సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్య సంరక్షణతో పాటు వివిధ రంగాలలో కృత్రిమ మేధస్సు వినియోగాన్ని వేగవంతం చేయడానికి గూగుల్ సంస్థతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని పేర్కొంటూ రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించమని మంత్రి తెలిపారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. 15% వార్షిక వృద్ధిని సాధించడానికి 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ యంత్రాల రాయితీ, డ్రోన్ల రాయితీకి సంబంధించిన భారీగా కేటాయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కేటాయింపుల వల్ల రైతులకు భారీగా మేలు చేకూరుతుందని వివరించారు. ఎరువులు స్టాక్ నిర్వహణకు 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 7,78,000 క్వింటాల విత్తనాలు పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. డ్రోన్ల రాయితీ కోసం 80 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. వ్యవసాయ యంత్రాలకు 219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్ల రూపాయలు, వ్యవసాయ శాఖకు 12,401 కోట్లు, ఉద్యానవన శాఖకు 930 కోట్లు, పట్టు పరిశ్రమకు 96 కోట్లు, సహకార శాఖకు 239 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. పశుసంవర్ధన శాఖకు 1,112 కోట్లు, మత్స్య రంగానికి 540 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రతిపాదిస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలు మేలు కోరే ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ కింద 2025-26 సంవత్సరానికి గాను మొత్తం 48,000 అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అమలుకు 9,400 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే ఎన్టీఆర్ జలసిరి కింద ఉచితంగా 6,607 బోర్లు వేసి 10,000 మోటార్లు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయానికి, ఆక్వా రంగానికి ఉచిత విద్యుత్ కింద 12,773 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా ప్రభుత్వ పథకాలను రైతులకు సులభతరంగా అందించడానికి వీలు కలుగుతుంది. పంట సాగు చేసి ప్రతి వాస్తవ సాగుదారుని వివరాలు ఈ పంటలో నమోదు చేయడం వల్ల అసలైనటువంటి రైతులకు పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, మద్దతు ధర, ఇన్పుట్ సబ్సిడీ మొదలగు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఏపీఎస్ఎస్ యాప్ ద్వారా రైతులు పొలాల్లో గమనించి పురుగులు, తెగుళ్లు ఉధృతి, పోషకాహార లోపాలను అంచనా వేసి తగు నివారణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నాం. అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారి కౌలు హక్కు కార్డులను జారీ చేసి సులభతరంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశం సందర్భంగా బడ్జెట్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ను ప్రజలకు అందించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన శాసనసభ్యులు అవగాహన పెంచుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. बुआई का टाइम है, कुछ पैसे देंगे? नए औजार लाने हैं, पैसे ब्याज से उठाने पड़ेंगे। खाद खरीदना है, कुछ पैसे मिलेंगे? कितना घायल होता था किसान का स्वाभिमान जब जब वो लेता था पैसे उधार। पर अब वो दौर नहीं। 6 साल से प्रधानमंत्री मोदी जी सीधे किसान के बैंक खाते में डाल रहे हैं रुपए 6,000। पीएम किसान सम्मान निधि के छोटे किसानों को पीएम किसान ने दी नई ऊर्जा। महिला किसानों की भी खेती में बढ़ी भागीदारी। बीज से बाजार तक किसान के साथ हर कदम खड़े रहे पीएम मोदी। एमएसपी पर ऐतिहासिक खरीद हुई।
समय पर किफायती और पर्याप्त खाद मिलता रहा। देश का कृषि बजट कई गुना बढ़ा। पर ड्रॉप मोर क्रॉप से सूक्ष्म सिंचाई का विस्तार बढ़ा। सॉइल हेल्थ कार्ड बढ़े। अधिक पैदावार वाली बीज की किस्में बढ़ी। तभी तो आज किसान का साहस बढ़ा है, सम्मान बढ़ा है। पीएम किसान के 6 वर्ष, किसानों का उत्कर्ष। Money saved is money earned. I'm now happy that I could save money every month because of my PNG stove, as it cuts down on 20 to 25% of fuel usage. My PNG stove is also 100% safe with the ISI mark. Moreover, PNG as a fuel burns completely, making it a more environment-friendly fuel. So, use PNG and save money like me. వార్తలకు తిరిగి స్వాగతం. 2025-26 రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద మంత్రి ఈరోజు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక సవాళ్లు, అనేక ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షలను స్వర్ణాంధ్ర 2047 కలను సాకారం చేసే దిశగా బలమైన పునాది వేసే దిశగా బడ్జెట్ ఉందని మంత్రి పేర్కొన్నారు. అన్ని రంగాలకు ఊతమిచ్చేలా, అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా అద్భుతమైన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చానన్నారు. వేసే దిశగా ఇవాళ బడ్జెట్ ఉంది. అన్ని రంగాలకి ఊతమిచ్చేలాగా, అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక అద్భుతమైన బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆరోగ్య వైద్య విద్య శాఖకి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయడం ద్వారా ప్రజారోగ్యానికి ఎటువంటి ప్రాధాన్యతని ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందన్న విషయం మనకు అర్థమవుతుంది. 19,265 కోట్లు ఆరోగ్యం. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితులను బెర్యూజు వేసుకొని 3,22,359 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్రంలో మార్పును ఆకాంక్షిస్తూ చేసిన ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితుల్ని బేరేజ్ వేసుకుని అనేక ఇబ్బందులకు గురైన మన ఆంధ్రప్రదేశ్కి గత పాలకులు ఏ విధంగా ఆర్థిక విధ్వంసాన్ని పాటించారో, ఎంత నష్టం కలిగించారో వీటన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచించుకుని చర్చించి లోతుగా అవగాహన వచ్చిన తర్వాత ఈ రోజున 3,22,359 కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మార్పు తీసుకురావాలనే ఒక చక్కటి సంకేతం పంపడానికి కోసం చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బడ్జెట్ని మనస్ఫూర్తిగా మేము సమర్థించుకుంటూ ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రత్యేకంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయాన్ని ఏ విధంగా గత 4 సంవత్సరాల్లో ఏమాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా రాష్ట్రంలో 2025-26 రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ఛానల్ అభివృద్ధికి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో హర్షణీయమన్నారు. ఛానల్ ఆధునీకరణతో ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరుపేట నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇచ్చినప్పుడు వచ్చిన వైసీపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పక్కన పడేసింది. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత గత 8 నెలల్లో మళ్ళీ అంత రివైజ్డ్ కాస్ట్లన్నీ ఎస్టిమేట్ చేయించి డిపిఆర్లు చేయించి బోత్ కెనాల్ ఎక్స్టెన్షన్, మోడర్నైజేషన్ రెండిటికి విడివిడిగా చంద్రబాబు నాయుడు గారిని, రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, నేను ముఖ్యంగా ఎందుకంటే మా ఈ నియోజకవర్గాల్లో మోడర్నైజేషన్ నరేంద్ర గారు దానికి, ఎక్స్టెన్షన్ ప్రత్తిపాడు, పర్చూరు, చిలకలూరిపేట ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి కాబట్టి వారిని కోరటం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇమీడియట్ గా, అదేవిధంగా 300 కోట్ల రూపాయలు ఛానల్ ఎక్స్టెన్షన్ కి బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం జిల్లా యంత్రాంగం పలు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను హెలీప్యాడ్ ఏర్పాటుకు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో అన్ని ఏర్పాట్లు చేశామని నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ థామస్ తెలిపారు. అన్ని చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. సార్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ అన్ని కూడా టైట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఈ గ్రామంలో వచ్చి గంగాధర ఎస్సీ కాలనీలో ఫస్ట్ హౌస్ లో వచ్చి పెన్షన్ ఇస్తారు. దాని తర్వాత సెకండ్ వచ్చి బీసీ కాలనీకి వెళ్ళి పెన్షన్ ఇస్తారు. ఇక్కడే ఒక స్టాల్ కూడా ఉంటుంది. ఆ స్టాల్ లో వచ్చి ఈ నియోజకవర్గానికి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అన్ని కూడా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. మార్కాపురంలో ఈరోజు నిర్వహించిన డివిజన్ స్థాయి అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ, రీసర్వే, ప్రజా ఫిర్యాదులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు వంటి పలు అంశాలపై సమీక్షించారు. సమావేశం అనంతరం కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ డివిజన్ స్థాయి సమావేశంలో రెవెన్యూ అర్జీలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కరణలో మరింత శ్రద్ధగా పనిచేయాలన్నారు. ఈ ప్రాంతంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా రీజనల్ డివిజనల్ రెవెన్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా పీజీఆర్ఎస్ అదేవిధంగా రెవెన్యూ సదస్సుల పైన వచ్చిన అర్జీలు టైంలో డిస్పోజ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ ఉన్న కేసెస్ని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాల్లో చివరి ఘట్టం వంశధార నదిలో జరిగిన చక్రతీర్థ స్నానంతో ముగిసింది. అర్చకులు నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి పుణ్యస్నానం చేశారు. వంశధార నదిలో పార్వతీ పరమేశ్వర్లకు చక్రవాక పక్షుల తరహాలో స్నానం చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ మహాకృతువులో పాల్గొన్న భక్తులకు దేవస్థానం అన్నప్రసాదాలు అందజేసింది. ఈ సందర్భంగా వంశధార నదికి ఇరువైపులా చక్రతీర్థ స్నానం జరిగాయి. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ పట్ల మక్కువ ఉన్న వారికి, ముఖ్యంగా యువ ఆవిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు వికసిత్ భారత్ను నిర్మించడానికి విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకుందామని ప్రధాని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఈ నెల 23న తమ మన్ కీ బాత్ ప్రసంగంలో యావత్ ఏదో ఒక సైన్స్ సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా ఒకరోజు శాస్త్రవేత్తగా ఉండాలన్న కోరికను అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియో పొందుపరిచారు. हर मन में वैज्ञानिक सोच हो, विज्ञान के प्रति आकर्षण हो। 28 फरवरी 1928 सर सीवी रमन ने अपनी खोज रमन इफेक्ट की घोषणा की थी। यही तो खोज थी जिसने उनको नोबेल पुरस्कार प्राप्त किया और इसलिए देश 28 फरवरी को नेशनल साइंस डे के रूप में मनाता है। साथियों, 21वीं सदी के भारत के विकास में विज्ञान उस ऊर्जा की तरह है जिसमें हर क्षेत्र के विकास को, हर राज्य के विकास को बहुत गति देने का सामर्थ्य है। हमारे शास्त्रों में कहा गया है, ज्ञानम विज्ञान सहितम यद ज्ञात्वा मोक्ष से अक्षुभात्, अर्थात ज्ञान जब विज्ञान के साथ जुड़ता है, जब ज्ञान और विज्ञान से हमारा परिचय होता है, तो संसार की सभी समस्याओं और संकटों से मुक्ति का रास्ता अपने आप खुल जाता है। समाधान का, सॉल्यूशन का, इवोल्यूशन का और इनोवेशन का आधार विज्ञान ही है। इसी प्रेरणा से आज का नया भारत जय जवान, जय किसान, जय विज्ञान के साथ ही जय अनुसंधान का आह्वान करते हुए आगे बढ़ रहा है। దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళా పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో మహిళా పారిశ్రామికవేత్తల సమైక్య సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశ జీడీపీలో మహిళా పారిశ్రామికవేత్తల వాటా 15 వరకు ఉందన్నారు. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల స్థాపనలో మహిళలకు కీలకంగా ఉన్నారన్నారు. ఆధునిక వ్యాపార విధానాలు అవలంబించటం, పర్యావరణ హితమైన అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా నిలదొక్కునేలా స్వయం సహాయ బృందాలు తోడ్పడాలని అందిస్తున్నామని గవర్నర్ తెలిపారు. Access and expansion. Technology is the key enabler that can bridge gender gaps, open new markets, and make businesses scalable. The renowned economist Professor Amartya Sen once stated, "Empowering women is key to building a future we want. A truly progressive future is one where women entrepreneurs have equal opportunities to innovate, lead, and reshape industries." And coming from the Northeast, we have been brought up in an atmosphere where the women are empowered. There's a Joint Secretary of the Government of India. She will verify that. And in Manipur, we have one of the world's largest women market, known as the Ima market or the Mothers Market. స్వేచ్ఛా వాణిజ్య రంగాలతో పాటు పలు కీలక రంగాల్లో అభివృద్ధికి సంబంధించి యూరోపియన్ కమిషన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ లాల్ అన్నారు. యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ భారత పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, కనెక్టివిటీ, రక్షణ వంటి 13 రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయన్నారు. అంతరిక్ష రంగంలో పరస్పర సహకారాన్ని ఇరు దేశాలు అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్ యుయు సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయన్నారు. Where the College of Commissioners have met their counterpart ministers. These other meetings have included meetings of the bilateral cluster, the 3 meetings of the ministerial level for the 3 working groups of the Trade and Technology Council and the Trade and Technology Council Ministerial itself. 20 cabinet ministers and ministers of state from India also participated in the delegation. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్లో అమ్మకాలు ఒత్తిడికి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. ఈ ఉదయం 74,201 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై ఆద్యాంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాట్రేడ్లో 73,141 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరికి 1,414 పాయింట్లు నష్టంతో 73,198 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 420 పాయింట్ల నష్టంతో 22,124 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి ₹87.51 వద్ద ముగిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.